జేఎన్ఎం న్యూస్ కి స్వాగతం. వార్తలు చదువుతున్నది మంజుల. జమియత్ ఉలమా హింద్ సంస్థకి నెల్లూరు వాసి ఉపాధ్యక్షులుగా హజరత్ మౌలానా ముహమ్మద్ ఇలియాస్ ఎన్నిక. నెల్లూరు స్థానిక ప్రెస్ క్లబ్ నందు మీట్ ద ప్రెస్ లో పాల్గొన్న జమియత్ ఉలమా హింద్ సంస్థ ఆధ్వర్యంలో నెల్లూరు జిల్లా శాఖ ఆ సంస్థకు రాష్ట్ర ఉపాధ్యక్షులుగా ఎన్నికైన హజరత్ మౌలానా ముహమ్మద్ కు అభినందనలు తెలిపి వారు మాట్లాడుతూ, భారతదేశ చరిత్రలో మొట్టమొదటిసారిగా తెల్లదొరలకు వ్యతిరేక గళం విప్పిన ఏకైక సంస్థ జమియత్ ఉలమా హింద్ సంస్థ. భారతదేశాన్ని బానిసత్వం నుంచి విడుదల చేయడానికి గొప్ప గొప్ప మహనీయులు ఈ సంస్థ ఆధ్వర్యంలో ఎన్ని ప్రాణత్యాగాలు చేసి భారతదేశానికి ఒక గొప్ప అపురూపమైన బహుమతిగా సంపూర్ణ స్వాతంత్ర్యం చేకూర్చారు. ఆనాటి నుంచి నేటి వరకు దేశం గురించి మరియు ముస్లిం ప్రజల పరిరక్షణ గురించి ఆలోచిస్తూ తన వంతు కృషి చేస్తూ వస్తుంది. ఎక్కడ అన్యాయం జరిగినా గాని అరికట్టడానికి జమియత్ ఉలమా దేశ సంస్థ, అలాంటి జమియత్ ఉలమా హింద్ సంస్థ మన నెల్లూరు జిల్లాలో గత 10 సంవత్సరములుగా పనిచేస్తుంది. అల్లా దయ వల్ల చాలా సంతోషకరమైన వార్త. మన నెల్లూరు వాసులకు, మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉపాధ్యక్షులుగా మన నెల్లూరు నివాసి అయిన మన ప్రియమైన నాయకులు హజరత్ మౌలానా ముహమ్మద్ ఇలియాస్ గారిని రాష్ట్ర ఉపాధ్యక్షులుగా నియమించడం జరిగింది. దీనివల్ల ముస్లిం ప్రజల సంక్షేమానికి ఎన్నో కార్యక్రమాలు జరిగే అవకాశాలు ఉన్నాయి. ఉపాధ్యక్షులుగా ఎన్నికైన వెంటనే జమియత్ ఉలమా యొక్క మొట్టమొదటి అడుగు సమైక్యాంధ్ర గురించి పెద్ద ఎత్తున నూతన ఉపాధ్యక్షుని ఆధ్వర్యంలో ఉద్యమం చేయాలని నిర్ణయించారు. ఈ శుభ సందర్భంలో యావత్ నెల్లూరు జిల్లా ముస్లిం ప్రజల తరపు నుంచి జమియత్ ఉలమా హింద్ సంస్థ నెల్లూరు తరపు నుంచి అభినందనలు తెలపడం జరిగినది. ఈ కార్యక్రమంలో జమియత్ ఉలమా హింద్ సంస్థ నగర అధ్యక్షులు ఖాజీ షేక్ మహమ్మద్ సాహెబ్, కాజీ అహ్మద్ బాషా సాహెబ్, మౌలానా రషీద్ అహ్మద్ సాహెబ్, షబ్బీర్ అహ్మద్, మౌలానా ఖాజీ జునేద్, మౌలానా ఖలీల్ అహ్మద్, మౌలానా సరాజ్, హఫీజ్ అబ్దుల్ రహీం, మౌలానా సుహేబ్ అహ్మద్ మరియు కమిటీ సభ్యులు షేక్ బాబు ప్రజెద్, షేక్ ముష్తాక్ అహ్మద్ పాల్గొన్నారు. अल्लाह ताला का शुक्र एहसान है कि अल्लाह ताला ने हमें हमारी निस्बत हमारे बड़ों की एक जमात जो बहुत पुरानी 1919 से शुरू हुई, जिसका नाम है जमियत उलमा हिंद, अल्हम्दुलिल्लाह इसी प्लेटफार्म से हमारे अकाबिर ने हिंदुस्तान को आज़ादी दिलाने के लिए पूरी जान माल और धन मन की कोशिश करके हिंदुस्तान को अंग्रेज़ों से आज़ाद किया। और उसके बाद फिर अल्हम्दुलिल्लाह जब हिंदुस्तान आज़ाद हुआ तो फिर हिंदुस्तान में हर हिंदुस्तानी लोगों के हुकूक के लिए लड़कर और उनके लिए मेहनतें करके कोशिश करके हर एक के हुकूक को दिलाते रहे। आज अल्हम्दुलिल्लाह 1919 से लेकर आज तक तकरीबन 100 साल होने जा रहे हैं कि आज तक अल्हम्दुलिल्लाह मेहनत करके हमारे अकाबिर जमात से उम्मत के मसाइल को हल करते हुए आए। अल्लाह का शुक्र व एहसान है। हमारे नेल्लूर में भी अल्हम्दुलिल्लाह जमीयत शुरू हुई। 10 साल से तकरीबन जमीयत का काम शुरू हुआ। कौम मिल्लत की खूब खिदमत करते हुए आए। आज एक मुबारक मौका हमको खिदमत का ये मिला कि जब आंध्र प्रदेश के सदर का इंतखाब हुआ तो हमारे हाफिज जनाब फिर शब्बीर अहमद साहब हमारे आंध्र प्रदेश के सदर बने। और नायबीन के मुतालिक जब राय मशवरा हुआ तो हजरत मौलाना मुफ्ती सलमान साहब ने सदर साहब ही को उसका इख्तियार दे दिया। हजरत सदर साहब ने 4 हिस्सों के एतबार से हैदराबाद के तरफ से एक आदमी और रायलसीमा, तेलंगाना और आंध्र जो है कोस्ता आंध्रा, इन चारों की तरफ से 4 आदमियों का इंतखाब किया। कोस्ता आंध्रा की तरफ से अल्लाह का फजल एहसान है, हमारे बड़ों की दुआ, हमारे दोस्त अहबाब की मेहनतें, जिसकी बुनियाद पर मुझको नायब सदर के तौर पर इंतखाब किया गया। इंशाअल्लाह पूरी तौर पर अब तक कोशिश करते हुए आए, मेहनत करते हुए कौम मिल्लत की खिदमत करते हुए आए। आइंदा भी इंशाअल्लाह पूरी मेहनत के साथ कौम खिदमत को साथ लेकर हर एक का हक उनको दिलाने की इंशाअल्लाह पूरी तौर पर कोशिश करेंगे। ఇలాగా ఉపాధ్యక్షులు కావడం చాలా హర్షణీయమైన అంశం, చాలా సంతోషకరమైన వార్త. మేము ముందు చాలా నమ్మకం పెట్టుకుని ఉన్నాం. ఆయన ద్వారా మాకు మంచి పనులు జరగవచ్చు అని చెప్పి ఒక ఉద్దేశంతో మాట్లాడుతున్నాం. ఇంకోటి ఏంటంటే త్వరలోనే సమైక్యాంధ్ర గురించి మొత్తం ఎంతమంది పండితులు ఉన్నారు, ముస్లిమ్స్ పండితులు, వీళ్ళందరూ ఆధ్వర్యంలో జమియత్ ఉలమా ఆధ్వర్యం నుండి వీళ్ళందరి తరఫు నుంచి ఒక పెద్ద ర్యాలీ నిర్వహించి సమైక్యాంధ్ర గురించి ఒక పెద్ద ర్యాలీని జరపడానికి నిర్ణయించుకున్నాం. తొందరలోనే అనౌన్స్మెంట్ చేస్తాం ఎప్పుడు జరుగుతుందని చెప్పి. ఎందువలన మీరు కూడా దీన్ని సహకరించి. ఇంకోటి మాట ఏంటంటే మేము ఓట్లు వేసి ప్రజాప్రతినిధులకు ఎన్నుకున్న వాళ్లే తప్పుడు నిర్ణయాల వల్ల ఈరోజు చాలా నష్టాలు జరుగుతున్నాయి. కాబట్టి వాళ్ళు నిర్ణయం తీసుకుని
లాలూ ప్రసాద్ యాదవ్ కు 5 సంవత్సరాల జైలు శిక్ష. దానా కుంభకోణం కేసులో దోపిడీగా నిరూపితుడైన ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ కు సిబిఐ రాంచీ కోర్టు 5 ఏళ్ల జైలు శిక్ష విధించి ఈ కేసులో మరో నిందితుడైన బీహార్ మాజీ ముఖ్యమంత్రి జగన్నాథ్ మిశ్రాకు 4 ఏళ్ల జైలు శిక్ష విధిస్తున్నట్లు కోర్టు తీర్పునిచ్చింది. 17 సంవత్సరాల ఈ కేసులో సెప్టెంబర్ 30న లాలూతో సహా మరో 45 మందిని దోషులుగా రాంచీ కోర్టు తేల్చిన సంగతి తెలిసినదే. సుప్రీంకోర్టు ఉత్తర్వుల మేరకు లాలూ ప్రసాద్ యాదవ్ తన లోక్సభ సభ్యత్వాన్ని కోల్పోయినట్లు తేల్చారు. నిరోధక సమ్మెకు వెనకాడమంటే సీమాంధ్ర విద్యుత్ జేఏసీ నాయకులు కేబినెట్ సమావేశంలో తెలంగాణ నోటును ప్రవేశపెడుతున్నారని తెలియడంతో సీమాంధ్ర విద్యుత్ జేఏసీ నాయకులు మండిపడుతూ వారి నోటు ప్రవేశపెట్టాలనుకుంటే తాము నిరోధక సమ్మెకు వెనకాడమని విద్యుత్ ఐకాస్ అధ్యక్షుడు హెచ్చరించారు. రాష్ట్రపతి పాలన కోరేవారు ఆందోళన చేస్తున్నారు అన్న కాంగ్రెస్ సీనియర్ నేత వి హనుమంతరావు రాష్ట్ర విభజనపై నిర్ణయం రాత్రికి రాత్రి తీసుకుందని కాంగ్రెస్ సీనియర్ నేత వి హనుమంతరావు ఒక ప్రకటనలో తెలిపారు. 2009 నుంచి అన్ని పార్టీల వైఖరిని అడిగి తెలుసుకున్న తర్వాతనే ఈ నిర్ణయాన్ని తీసుకున్నారని చెప్పారు. తెలంగాణపై వీలైనంత త్వరగా నిర్ణయం తీసుకోవాలని అన్ని పార్టీ నేతలు కోరారని, కానీ ఇప్పుడు మాత్రం నిమ్మకు నీరెత్తినట్టు మన ఆంధ్ర రాజకీయ నాయకులు వ్యవహరిస్తున్నారని, వారిలో ప్రధాన నాయకులే రాష్ట్రపతి పాలన కోరుతున్నారని తెలిపారు. విక్రమసింహపురి విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో తెలంగాణ బిల్లును ఆపమంటూ నెల్లూరు విఆర్సీ సెంటర్ నందు ధర్నా నిర్వహించారు. విక్రమసింహపురి విశ్వవిద్యాలయం సమైక్యాంధ్ర జేఏసీ విద్యార్థులు మరియు ఉపాధ్యాయులు కలిసి గత 62 రోజుల నుంచి రాష్ట్ర విభజనపై సీమాంధ్ర మొత్తం ధర్నాలు చేస్తుంటే ఈ రోజు కేంద్ర హోంమంత్రి ప్రకటించిన ప్రకటనలలో తెలంగాణ బిల్లులను ప్రవేశపెడతామని చెప్పడం ఎంతవరకు సమంజసం కాదని, ఈ బిల్లును ప్రవేశపెట్టినట్లయితే ఈ ఉద్యమాన్ని ఇంకా ఉధృతం చేస్తామని హెచ్చరించారు. విక్రమసింహపురి విశ్వవిద్యాలయ జేఏసీ తరఫున గత 68 రోజుల నుంచి మేము వివిధ రకాల ఆందోళన కార్యక్రమాల్ని ఈ రాష్ట్ర విభజనకు నిరసనగా కొనసాగిస్తున్నాం. ఈ రోజు మనం వివిధ ఛానళ్లలో ప్రసారం చేసినటువంటి తెలంగాణ నోటు ఈ రోజు కేంద్ర కేబినెట్ ముందుకి సమర్పించడం జరుగుతుందని కేంద్ర హోంమంత్రి షిండే గారు ఈరోజు చెబుతూ ఉన్నారు. దీనిలో భాగంగా మా విశ్వవిద్యాలయ ఉద్యోగ మరియు విద్యార్థి జేఏసీ తరఫున మేము దీనికి నిరసిస్తూ ఈ రోజు అందరం కలిసి రోడ్లపైకి వచ్చి అందరం మానవహారం వేసి ఈ నిరసన కొనసాగిస్తున్నాం. మేము ఒకటే కేంద్ర మంత్రులు అడుగుతున్నాం, సీమాంధ్ర అంతా కూడా 68 రోజులు అట్టుడికిపోతున్నా గానీ మీరు ఏమాత్రం బాధ్యత లేకుండా పదవులను పట్టుకుని వేలాడుతూ రాజీనామాలు చేయకుండా చోద్యం చూస్తూ కేవలం మీ పదవీకాంక్షతో మీ పదవులంతా కూడా మామూలుగా పదవీ వ్యామోహంతో మీరు సోనియా గాంధీ మోకాళ్ళ దగ్గర మోకరిల్లుతూ మీరు కేవలం నిత్యం రోజుకొక ప్రకటనతో సీమాంధ్ర ప్రజలను అయోమయానికి గురి చేస్తున్నారు. ఇకనైనా కానీ మీరు సీమాంధ్ర ప్రజల యొక్క మనోభావాలను గౌరవించి సీమాంధ్ర ప్రజల యొక్క ఆకాంక్షలకు అనుగుణంగా మీరు చేసినటువంటి రాష్ట్ర విభజన ప్రకటనను వెంటనే వెనక్కి తీసుకుని ఈ రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని మేము మా విశ్వవిద్యాలయ జేఏసీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇది కానీ మీరు చేయకపోతే ఈ ఉద్యమాన్ని రాష్ట్ర ప్రజల తరపున విద్యార్థుల్ని, రైతుల్ని, వివిధ సంఘాల నాయకుల్ని కలుపుకొని ఈ ఉద్యమాన్ని ఇంకా ఉధృతం చేస్తామని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. జై సమైక్యాంధ్ర, జై సమైక్యాంధ్ర. బాపు బాటలు నడుస్తామంటున్న రాహుల్ గాంధీ తాను మహాత్మా గాంధీ బాటలు నడుస్తానని, గాంధీ సిద్ధాంతాలను పాటిస్తానని కాంగ్రెస్ పార్టీ నేషనల్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ తెలిపారు. గుజరాత్ సబర్మతి ఆశ్రమాన్ని సందర్శించిన రాహుల్ గాంధీ ఆశ్రమంలో 30 నిమిషాలకు పైగా ఆశ్రమంలో గడిపారు. సబర్మతి ఆశ్రమానికి రావడానికి తాను ఎప్పుడు గౌరవంగా భావిస్తానని సందర్శకుల పుస్తకాలలో రాశారు. 2 రోజుల పర్యటనలో భాగంగా రాహుల్ గాంధీ సబర్మతి ఆశ్రమాన్ని సందర్శించి అహ్మదాబాద్, రాజ్కోట్ లో కార్యకర్తలతో, నేతలతో రాహుల్ గాంధీ సమావేశమై మోడీని ఎలా ఎదుర్కోవాలో పార్టీ శ్రేణులకు తెలియజేశారు. ఫేస్బుక్ లో మెసేజ్ పెట్టి హైదరాబాద్ ప్రాణాలు బలి తీసుకున్న నెల్లూరు వాసి ప్రేమించిన యువతి తల్లిదండ్రులు పెళ్లికి నిరాకరించి
నిరాకరించడంతో ఓ యువకుడు ఫేస్బుక్ లో మెసేజ్ యువతి తల్లిదండ్రులు పెళ్లికి నిరాకరించడంతో ఓ యువకుడు ఫేస్బుక్ లో మెసేజ్ పెట్టి మరీ ప్రాణాలు తీసుకున్నాడు. జీడిమెట్ల పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం నెల్లూరు జిల్లా మబ్బుగుంటపాలెం గ్రామానికి చెందిన 25 సంవత్సరాల వేణు స్థానికంగా బీటెక్ చదువుతున్న క్రమంలో ఆమెను దక్కించేందుకు కుత్బుల్లాపూర్ సర్కిల్ ఎస్ఎల్బి నగర్ లో మిత్రులతో ఉంటూ ఉద్యోగ ప్రయత్నాలు ప్రారంభించాడు. తాను ప్రేమించిన యువతి తల్లిదండ్రులు తమ పెళ్లికి ఒప్పుకోవడం లేదని స్నేహితులకు మెసేజ్ పెట్టి వేణు తాను చనిపోతున్నాడని కూడా తెలిపాడు. రూమ్ మేట్ అనిల్ ఆఫీస్ నుంచి వచ్చే సమయానికి వేణు ఫ్యాన్ కు వేలాడుతూ కనిపించాడు. దీంతో అనిల్ కుమార్ పోలీసులకు సమాచారం అందించాడు. నెల్లూరు జిల్లా గౌడ గర్జన కార్మిక సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో సమైక్యాంధ్రకు మద్దతుగా ఆత్మకూరు బస్టాండ్ వద్ద నుండి భారీ జన సందేహంతో కల్లు గీత కార్మికులు మరియు గౌడ కులస్తులు అందరూ కలిసి భారీ ఎత్తున ప్రదర్శనలను ప్రదర్శించారు. ఇందులో నెల్లూరు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు బీద రవిచంద్ర మరియు పీఆర్పీ పార్టీ నాయకులు రామచంద్ర గౌడ్ కల్లు గీత నాయకులు మాట్లాడుతూ నెల్లూరు జిల్లాలో ఎకరా 50 లక్షల రూపాయలు విలువ చేసే స్థలాన్ని కేవలం 5 లక్షల రూపాయలకే అమ్ముకొని హైదరాబాద్ లో స్థలం తీసుకొని ఇల్లు కట్టుకుంటే ఇప్పుడు కేసీఆర్ హైదరాబాద్ మాది అని చెప్పడం బాగోలేదు అని, తెలంగాణ ఉద్యమం ఇకనైనా మానుకోకపోతే సమైక్యవాదులు అందరూ కలిసి మా ఉద్యమాన్ని ఉధృత చేస్తే నీవు గాలిలో కొట్టుకుపోతామని సవాల్ విసిరారు. మేము సైతం ఈ సమైక్యాంధ్ర ఉద్యమంలో మేము కూడా ఉన్నాము. మేము ఈ సమైక్యాంధ్ర ఉద్యమంలో ఈ గౌడ సంఘీయులు కళ్ళగీత కార్మికులు మేము కూడా ఈ జిల్లా తరఫున మా సంఘీభావాన్ని తెలుపుకుంటూ, సోదరులారా, ఈ రాష్ట్రంలో ఆంధ్ర దిష్టి బొమ్మగా తయారయ్యి ఈరోజు ఈ రాష్ట్రాన్ని ముక్కలు చేయాలని ప్రయత్నించినటువంటి సందర్భంలో కులాలకి మతాలకి సంబంధం లేకుండా ఇంజనీర్లు, లాయర్లు, కూలీవాడు, బేల్దారి ఇంట్లో పనిచేసుకునే వాళ్ళ కాడ నుంచి ఈ రోజు ఈ రాష్ట్రాన్ని సమైక్యంగా ఉండాలి, ముక్క చెక్కలు కాకూడదు, ఈ ముక్కలు చెక్కలు చేసే ద్రోహాన్ని మేము ఒప్పుకోము, ఈ ద్రోహాన్ని సహించమనేటువంటి నినాదంతో ఈ రోజు ఆంధ్ర రాష్ట్రం మొత్తం రోడ్ల మీదకి వచ్చి అయ్యా మాకు ఈ రోజు సమైక్యాంధ్ర కావాలి, మేము విడిపోయేదానికి మేము ఒప్పుకోము, మా బిడ్డలు హైదరాబాద్ లో ఈ రాష్ట్రంలో చదువుతున్నటువంటి మా విద్యార్థులు ఏమైపోవాలి, ఈ రోజు మేము కట్టుకున్న ఇసుక పెన్నా నది, కృష్ణా నది నుంచి ఇసుక తీసుకుపోయి హైదరాబాద్ లో 10 అంతస్తులు 20 అంతస్తులు ఈ రాష్ట్రంలో ఒక్కొక్క కయ్యి 50 లక్షలు అమ్మే కయ్యని 5 లక్షలు అమ్మి ఆడ ఒక్క ఇల్లు కట్టుకుంటే ఈ రోజు నువ్వు ఇక్కడ ఉండేదానికి లేదు అని ఒక కేసీఆర్ అనేవాడు, కేసీఆర్ అనే ఒక ద్రోహి మనల్ని హెచ్చరిస్తుంటే మనం ఒప్పుకుంటామా? మన శ్రమతో మన కష్టంతో మన చెమటతో మనం చేసి శ్రమ చేసి నిర్మించినటువంటి హైదరాబాద్ నగరాన్ని ఈ రోజు మాది అంటే ఎవరబ్బ సొత్తురా? హైదరాబాద్ రా, ఎవరబ్బ సొత్తురా? ఒకటే చెప్తున్నాం, మేము ఈ రోజు కళ్ళగీత కార్మికులం. మాకు ఈ రోజు ఉదయం లేస్తే 100 అడుగుల చెట్టెక్కి మేము శ్రమజీవులం, శ్రమ ఫలితమే ఈ రోజు కొంతమందికి ఆనందం ఇచ్చేవాళ్ళం. అయితే ఈ రోజు హైదరాబాద్ లో, వరంగల్లో, నిజామాబాద్, నల్గొండలో మా కళ్ళగీత కార్మికులు ఈ కేసీఆర్ కూడా పనిచేస్తున్నారు. కానీ ఈ రోజు మేము చెప్తున్నాం, మా కళ్ళు గీసే కత్తితో హైదరాబాద్ మాదిరా అనే వాడిని గొంతు కోస్తామని ఈ సమైక్యాంధ్ర మేము ప్రతిజ్ఞ చేస్తున్నాం. కేసీఆర్, హైదరాబాద్ ఎవడబ్బ సత్తురా? నీదిరా? ఎవడబ్బ సత్తురా హైదరాబాద్? రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా సమైక్యాంధ్ర ఉద్యమం పేరుతో ఉద్యోగులు, కార్మికులు, ఉపాధ్యాయులు గత 60 రోజుల నుండి సమ్మె చేయడం వల్ల ప్రజా జీవనానికి అంతరాయం ఏర్పడింది. సమ్మె కారణంగా విద్యార్థుల చదువులు ఆగిపోయినాయి. ఆర్టీసీ కార్మికులు సమ్మెలో పాల్గొనడంతో బస్సులు ఎక్కడికెక్కడ నిలిచిపోవడంతో ప్రయాణికులు నానా ఇబ్బందులు పడుతున్నారు. ప్రయాణికులు బస్సులు లేనందువలన ఇతర వాహనాలతో ప్రయాణం సాగించాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో వాహనాల సిబ్బంది అధిక మొత్తంతో ఛార్జీలు వసూలు చేస్తూ ప్రయాణికులను దోచుకుంటున్నారు. వ్యతిరేకంగా సమైక్య ఉద్యమం పేరుతో గత 60 రోజుల నుంచి సమ్మె చేస్తున్నారు. ఇట్లా ఉపాధ్యాయులు, కార్మికులు,
ఇతర ఉద్యోగులు సమ్మెలో పాల్గొనడంలో ప్రజాజీవనానికి అంతరాయం ఏర్పడుతుంది. ఒక వైపు బడులు తెరవకపోవటంలో విద్యార్థులు ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా కూడా ఆలోచించి ప్రభుత్వ పాఠశాలలను ఆర్టీసీని మినహాయించాలని, ఒకవైపు కార్పొరేటు విద్యా సంస్థలు, అదేవిధంగా ఈ మద్యం షాపులు మాత్రం యథేచ్ఛగా కొనసాగుతున్నాయి. వాటిని బంద్ చేయకుండా ఇప్పుడు బస్సుల్ని, అదేవిధంగా ప్రభుత్వ పాఠశాలను ముయించటము ఇది సిగ్గుచేటైన విషయమని బహుజన కమ్యూనిస్టు పార్టీ పేర్కొంటుంది. ఇప్పటికైనా ఉపాధ్యాయ సోదరులు, ఆర్టీసీ కార్మిక సోదరులు ఆలోచించి వెంటనే విధులకు హాజరు కావాలని చెప్పి బహుజన కమ్యూనిస్టు పార్టీ విజ్ఞప్తి చేస్తుంది.